పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి మీద ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కామెంట్లు చేయడం వల్ల దీని మీద ఒక హైప్ క్రియేట్ అయింది. ఇక్కడ ఒక 2-3 సమస్యల్ని మనం దీని గురించి మాట్లాడాలా. ఫస్ట్ ఏంటంటే పవన్ 4 భార్యలను మార్చాడు అనే ఒక కామెంట్ని ఎక్కడ చేయాలా ఆయన అనేది ఆంధ్రజ్యోతి ఈ విధంగా అది పనిగా ఒక ఐటెం కట్టి రాసింది. దీనిలో వీళ్ళు ఏం రాశారు అనేది ఒకసారి చూస్తే, అమ్మఒడి సభ 4వ విడత నిధులు విడుదల చేసే కార్యక్రమం చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. ఇలాంటి సభలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి, విద్యార్థులకు 4 మంచి మాటలు చెప్పాలి, వారి భవిష్యత్తుకు ఉపయోగపడే సూచనలు చేయాలి. కానీ వైఎస్ జగన్ మాత్రం ఆ విద్యార్థుల సభలో రాజకీయ ఆవేశం ప్రదర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణకు వెనుదీయలేదు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు బిత్తరపోయారు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ రాసేదాన్ని వార్త అంటారు. ఇక్కడ రాసేదాన్ని ఇది వార్త. మామూలుగా నీకు ఏదన్నా అభిప్రాయం ఉంటే దీన్ని ఎక్కడ రాయాలి అంటే ఇక్కడ రాయాలి. ఎక్కడ 4వ పేజీ 4th పేజీ అని ఒకటి ఉంటుంది. దీన్ని ఎడిటోరియల్ కాలం అంటారు. ఎడిటోరియల్ కాలంలో ఈరోజు ఏం రాశారని చూస్తే, ఈ రోజున జ్యోతి సరే స్ఫూర్తి ఉన్నదా అంటూ కె శ్రీనివాస్ ఆయన చీఫ్ ఎడిటర్ రాశాడు. ఇక్కడ రాసుకోవాలి అభిప్రాయాలకు సంబంధించిన పేజీ. వార్తలో ఎలా ఉండాలంటే ఈ విధంగా, అంటే వార్తలు నేర్పించిన గురువుకే మనం వార్తలు నేర్పించడమా అనేది కాదు ఇక్కడ సబ్జెక్టు. మామూలుగా ఏం రాయాలంటే ఆ వార్తలో అనగనగా జగన్మోహన్ రెడ్డి సభ జరిగింది. ఆ సభలో ఈ విధంగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరై ఇంతమంది వచ్చారు. అది సభ దేనికి సంబంధించిందంటే అమ్మఒడికి సంబంధించింది. ఇన్ని వేల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు మాట్లాడుతూ ఈ విషయం మాట్లాడారని చెప్పాలి. ఇక్కడ ఏం రాశాడు డైరెక్ట్గా, చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. ఇలాంటి సభలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి, ఈ ప్రశ్న వేసే హక్కు వార్తకు ఉండదు, అభిప్రాయానికి ఉండదు. వార్త, విశ్లేషణ, అభిప్రాయం 3 ఉంటాయి. ఈ మూడింటిని ఎవడైతే కలిపేస్తాడో వాడు ఆంధ్రజ్యోతి, లేకపోతే ఇది మామూలుగా రాధాకృష్ణ రాసుంటాడు నేను అన్నాను. కానీ రాధాకృష్ణ ట్రైనింగ్లో జరిగిన ఒకనొక వార్తా కథనపు రచన ఇది. ఇట్లా అంటే మన ఓనరు ఎలాగూ యజమాని ఎలాగూ పుంకాలుగా ఉన్నవి లేనివి రాసి దొబ్బుతాడు కదా, మనం కూడా ఇలా రాసేస్తే సరిపోద్ది అన్న ఒకనొక కోణంలో రాసిన ఒక వార్త. అంటే నీకు వార్త ఎలా రాయాలో తెలీదు, నువ్వు ఒకరిని ప్రశ్నిస్తావు ఏమని, ఇలాంటి సభలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలని చెప్పి రాస్తావు. అంటే అది కరెక్టేనా? వార్తలో అలా ఎడిటోరియల్ మిక్స్ చేయొచ్చా? ఏం బాబు, ఎవరైతే రాశారో ఆ వార్త రాసిన సబ్ ఎడిటర్ ఎవరు చెప్పారు ఇట్లాగ రాయడం? అది అట్లా ఉన్న మీరు ఫస్ట్ ఏదన్నా ఉంటే మీకు అభిప్రాయాలు ఉంటే, సార్ నేను దీని మీద ఎడిటోరియల్ రాస్తాను సార్ అని పోయి చీఫ్ ఎడిటర్ని అడిగితే చీఫ్ ఎడిటర్ నువ్వు రాసుకోరా బాబు నువ్వు స్పేస్ ఇస్తాడు 4 పేజీలు. ఇది వార్తలు పడే కాలంలో నువ్వు ఎడిటోరియల్స్ రాస్తున్నావు. నీకే ఇక్కడ బుద్ధి లేదు. నువ్వు పోయి మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడవచ్చునా, ఆ సభ పిల్లలది తల్లిదండ్రులు కదా అని అంటావు. అంటే మనం ఇక్కడ సరిగ్గా లేకుండా ఎదుటి ప్రశ్న చేయడం అనేది కరెక్టేనా? మొన్న ఏనాడు కూడా రాసింది. ఏమని రాసిందంటే, ఇలాంటి ప్రజల సొమ్ముతో పెట్టే ఒకనొక ప్రోగ్రామ్స్లో ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో పార్టీకి సంబంధించిన రాజకీయ ప్రసంగాలు చేయవచ్చున తప్పే. మరి ఈనాడు కూడా చాలా విషయాల్లో తప్పు చేస్తుంది కదా. మార్గదర్శిలో మీకున్న స్టేక్ ఎంత, ఈనాడు ఎవరిది, వాటన్నిటిని చెక్ చేసుకొని మీరు కూడా రాయాలి కదా, మాట్లాడాలి కదా. అలా చేయలేదు. మొన్న ఇదే మార్గదర్శి మేడం శైలజ గారు అంటారు పరువు పోద్ది మాకని. మీరు ఎంతమంది పరువులు తీశారు? ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్నాక ఇతరులకు చెప్తే బాగుంటుంది. మామూలుగా 4 భార్యలు మార్చలేదు అని అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ అనేవాడికి ఫస్ట్ ఈ కామెంట్స్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్లు భార్యల మార్పిడి అనే దాని ద్వారా ఆయన పొందిన లాభం ఏంది, ఈయన పొందబోతున్న నష్టం ఏంటంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనేవాడికి 3-4 భార్యల ద్వారా కావచ్చు, మొత్తానికి ఇప్పుడున్న ఆయనకున్న పిల్లలు రకరకాలుగా అంటే వాళ్ళలో వారసులు ఉంటారు. ఈయన నెరవేర్చలేనివి నెరవేర్చే అవకాశం ఉంటుంది. ఈయనకి కొడుకు కూడా ఉన్నాడు అఖిలానందన్ని, ఈయన సినీ రాజకీయ వారసుడు అవుతాడు రేపు అతను. అదే జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే, ఈ ప్రజలకు కట్టుబడి కావచ్చు కాక ఇంకోటి కావచ్చు కాక తన తాతలు వాళ్ళకి ఏదన్నా 2-3, ఇప్పుడు వీళ్ళ ముత్తాతకు ముత్తాత 2 భార్యలు గంగమ్మ మంగమ్మ అనుకుంటా, వాళ్ళలో పుట్టిన వాళ్ళే వీళ్ళందరూ. అవినాష్ రెడ్డి ఆ తాత ఫస్ట్ భార్యకి 2వ భార్యకి, అంటే వీళ్ళేమో 2వ భార్యకి పుట్టిన ఒకనొక బాపత అనమాట ఇది.
ఆ రోజుల్లో మీకు కూడా ఇట్లా ఉన్నాయి కదా మీ ఇళ్లలో కూడా అనే మాట ఉంది, బయట ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే, ఈయనకి 2 ఆడపిల్లలు, వాళ్ళు మామూలుగా నాకు తెలిసైతే రాజకీయాల్లోకి రారు. ఎందుకు రారు అంటే, భారతిరెడ్డి ఈయన్నే వద్దనింది. ఏమని, మనకెందుకు బాబు ఈ గొడవ, ఇప్పుడు చూడు ఇదే ఎవరో శ్వేతా చౌదరి ఈ రోజున భారతిరెడ్డిని బట్టలు ఇప్పేసి మార్పింగ్ చేసి కూర్చోబెట్టింది సోషల్ మీడియా రోడ్డు మీద. అవసరమా? రేపటి రోజున తన కూతుళ్ళకి ఈ దుస్థితి అవసరమా అనేది ఆమె బాధ. అసలు తన భర్తనే వద్దనింది. బాబు ఎందుకా బాబు నీకెందుకు ఈ పీడంతా, మనం విదేశాలకు వెళ్ళిపోదాం, బట్టు అక్కడ హాయిగా బతుకుదాం, ఏదో ఒక ఉద్యోగం చేసుకొని సద్యోగం చేసుకొని మన కొద్ది గొడవ, నిన్ను ఏమీ లేకుండా 16 నెలలు జైల్లో పెట్టారు కదా అని చెప్పి ఆవేదన పడినాయి. భారతిరెడ్డి ఆధ్వర్యంలో రేపటి రోజున జగన్మోహన్ రెడ్డికి ఉన్న 2 ఆడపిల్లలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఈ రోజున్న కండిషన్లో రాజకీయాల్లో ఆయన పాపం నూనె పూసుకున్న స్తంభాన్ని ఎక్కినట్టే ఉంది. కొద్దిసేపు పైకి ఎక్కినట్టు ఉంటే కొద్దిసేపు కిందకు దిగిపోతున్నాడు. రేపటి రోజున ఆయన వారసులు ఏదన్నా ఈ ఫీట్ని షురూ చేయొచ్చేమో. కాబట్టి ఇవి వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ అది సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఇంకొక స్టెప్, ఈ పిల్లలు పెళ్ళాలు ఇలాంటి వారసులు ఈ విషయానికి వెళ్తే లాలూ ప్రసాద్ యాదవ్ గట్టిగా ఒక హగ్ ఇచ్చి, ఇది సంబంధం ఉందా లేదా అని పక్కన పెడదాం, పెళ్ళాలు పిల్లలు అనే ఒక సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. బాబు నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవా బాబు అని చెప్పేసి లాలూ ప్రసాద్ యాదవ్ రాహుల్ గాంధీ చెప్పాడు. అంటే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఒక వారసుడిగా, గాంధీ వారసుడిగా తను పడ్డ కష్టం సరిపోద్ది చాలే అనుకున్నాడేమో. ఇంక నుంచి అయితే ఆయన నుంచి ప్రోడక్టు గాంధీ బై ప్రోడక్ట్ ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోవాలా, ఇంక నుంచి పెళ్లి చేసుకుంటాడని గ్యారంటీ కూడా లేదు. ఇక్కడతో గాంధీత్వ లేకపోతే గాంధీ జమానా ముగిసిపోద్దేమో అనేది ఆయన స్టోరీలో మనకు కనిపిస్తున్న విధం. ఇలాంటి క్రమంలో ఏమవుతుంది, వచ్చే రోజుల్లో ప్రియాంక గాంధీ యొక్క పిల్లలే గాంధీ వారసులు అవుతారు. వాళ్ళకి వాద్రా అనే పేరు ఉంటుంది కానీ గాంధీ ఉండదు. దీంతో ఆ ఐడెంటిఫికేషను మిస్ అయిపోద్ది. ఇట్లాగా పెళ్ళాలు పిల్లలు ఇవన్నీ పెద్ద డిస్కషన్లు అయిపోతున్నాయి రాజకీయాల్లోకి వచ్చాక. అదంతా ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది పక్కన పెడితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్న కామెంట్లకి అనవసరంగా ఆయన పాపం గెలిచినా గెలవకపోయినా, అసెంబ్లీ మెట్లు ఎక్కినా ఎక్కకపోయినా ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ని చాలా తీవ్రంగా కోల్పోయేటట్టు చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆయనతో రష్యను, ఆమెతో జీవితాంతం ఇతను బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కామెంట్లు అన్నింటిని బట్టి చూస్తుంటే. కారణం ఏంటంటారు, ఇట్లా రాజకీయంగా పొలిటికల్ కామెంట్ చేస్తున్నారు కదా. ఆయన చేసుకుని మూడు పెళ్ళిళ్ళు అయితే 4వ పెళ్లి వరకు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చేసాడంటే ఆయనకి రేపటి రోజున ఛాయిస్ లేదు, ఉన్న వాళ్ళతో కలిసి బతకడం తప్ప వేరే దారి లేదు. ఆ విధంగా ఆయన పాపం రాజకీయాల్ని సంపూర్ణంగా ఆస్వాదించి లేదు, సచిన్ లేదు. ఇక్కడ చూస్తే ఏమో వ్యక్తిగతంగా ఈయన సినిమాల్లో ఉంటే 3 కాదు 30 పెళ్లి చేసుకున్న సినిమా వాళ్ళు అంతేరా భయ్ అని చెప్పి అనుకుని ఆ చాప్టర్ని అక్కడితో క్లోజ్ చేసేవాళ్ళు. ఈయన పొరపాటున ఎవరి కోసమో రాజకీయాల్లోకి వచ్చి తన వ్యక్తిగత జీవితంలో ఛాయిస్లు అంటే ఎంపిక అవకాశం లేకుండా కోల్పోయాడు పవన్ కళ్యాణ్. మరి ఇవన్నీ రేపటి రోజున ఎలాంటి పరిణామ క్రమాలు దారితీస్తాయి అంటే, ఏ తర్వాత మనం చెప్పొచ్చింది ఏంటంటే, ఎవరినో నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఫస్ట్ నువ్వు వార్తని ఎలా వార్తలాగా వేయాలి అనేది చూసుకోమని చెప్పడం. ఇదంతా చదివితే ఆసక్తికరంగా ఉంది. 4 పెళ్ళాల విషయం ఏందని చూస్తే లాస్ట్కి ఈ కామెంటు, విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చిన సభలో నువ్వు ఇలాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి కామెంట్ చేయవచ్చా అని చెప్పానంటేను నాకు ఆశ్చర్యం వేసింది. దట్స్ ఇట్.